జగదేక వీరుడు పార్ట్ 2 టు బీ కంటిన్యూడ్. రాజప్రసాదాన్ని ఖాళీ చేయమని ప్రతాపసింహ చెప్పడంతో అతన్ని నరికేయాలి అనుకుని పైకి లేచి కింద పడిపోతాడు విక్రమసింహ. దాంతో అక్కడున్న వారందరూ నవ్వుతారు. ఆ అవమానాన్ని చూడలేక విక్రమసింహను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భాగ్యలక్ష్మి. తామున్న ప్రదేశాన్ని ఖాళీ చేసి చిలికత్తెల కోసం ఏర్పాటు చేసిన భవనంలోకి వెళ్ళింది భాగ్యలక్ష్మి. అలాంటి ప్రదేశంలో ఉండటానికి ఒక రాణి, యువరాజు రావడం అందరికీ చర్చకి దారితీసింది. ఈ యువరాజులు చేసే దారుణాలు ఇంకెన్నాళ్ళు భరిస్తారమ్మా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కానీ ఉండబట్టలేక అడిగింది ప్రమీల. ఏం చేయమంటావు? నీకు తెలియని విషయాలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పేం లేదు ప్రమీల అని అంది భాగ్యలక్ష్మి. మీరు కూడా ఈ రాజ్యానికి రాని, అది ఎందుకు మర్చిపోతున్నారు అని మళ్ళీ అడిగింది ప్రమీల. ఇప్పుడు నాకు ఆ హోదాలు ముఖ్యం కాదు, నా కొడుక్కి తల్లిగా ఉండి వాడి బాగోగులు చూసుకోవడం ముఖ్యం అని ఒక పక్కగా ఉన్న చెక్క మంచం మీద దుప్పటి వేసింది భాగ్యలక్ష్మి. మీరు అలా తల వంచుతూ సాగబట్టి వారి ఆటలు ఇంకా సాగుతున్నాయి అని బాధపడుతూ ప్రమీల అనగానే, తల ఎత్తుకునే రోజు వస్తుంది. ఆ రోజు నేను తల వంచడానికి కారణమైన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి తీరుతాను అని కాస్త గట్టిగా అంది భాగ్యలక్ష్మి. ఇకపోతే విక్రమసింహ శరీరం చాలా బలహీనంగా ఉంది. తల్లికి సహాయం చేయాలని ఉన్నా కూడా చేయలేక నిస్సహాయంగా ఒక పక్కన కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక చెక్క మంచం తప్ప వేరే ఏమీ లేకపోవడంతో ప్రమీలకు బాధగా అనిపించింది. దాంతో ఇక్కడ ఉండవనడమే తప్పంటే కనీస అవసరాలు ఏమీ ఏర్పాటు చేయకపోవడం ఏంటమ్మా? మీరన్నా అడగాలి కదా అని అంది. మనవి ఉన్నాయి కదా, ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకుని వద్దాం అని భాగ్యలక్ష్మి నెమ్మదిగా అంది. సరే, నేను ఎవరినైనా సహాయానికి పిలిచి అవన్నీ తీసుకువస్తాను, అలాగే ఆహారం ఏర్పాటు చేస్తాను అని భారంగా అక్కడ నుండి కదిలింది ప్రమీల. దూరంగా కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నాడు విక్రమసింహ. అతన్ని చూసి భాగ్యలక్ష్మి, నువ్వు ఇవేవి ఆలోచించకు నాన్న, కాస్త విశ్రాంతి తీసుకో, వైద్యుడు వస్తాడు అని చెప్పి అతనికి నీళ్లు ఇచ్చింది. నాకిప్పుడు పర్వాలేదమ్మా, బానే ఉన్నాను అని విక్రమసింహ అనగానే బయట నుండి డప్పుల శబ్దం వినిపించింది. మరికొద్ది క్షణాల్లో పోటీ మొదలవబోతోంది అని దానికి గుర్తుగా డప్పులు కొడుతున్నారు. అది విన్న విక్రమసింహ, పోటీకి నేను వెళ్తాను అంటూ మెల్లగా ముందుకు కదిలాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన భాగ్యలక్ష్మి విక్రమసింహ దగ్గరకు వెళ్ళి, నా మాట విను నాన్న, వెళ్ళి అవమానపడటం అవసరమంటావా అని అంది. లేదమ్మా, ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాల్సిందే. ఈసారి నాకు దక్కాల్సింది ఖచ్చితంగా దక్కాలి అని నమ్మకంగా అన్నాడు. గత జన్మలో విక్రమ్కి అతి ముఖ్యమైన వీరముద్ర పుట్టుకతోనే వచ్చింది. అప్పుడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోటీలను చూడడానికి వెళ్ళిన అతని తల్లి గర్భాన్ని దివ్యమైన వెలుగు ఒకటి తాకింది. ఆ సమయంలో ఆమెలో ఏ మార్పు లేకపోయినా పుట్టిన బిడ్డకు గుర్తు ఉండటం చూసి ఆ రోజు ఆ దివ్య వెలుగు తల్లిని తాకింది. కడుపులోని బిడ్డ కోసమే అని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా గురువులను కూడా ఆశ్చర్యపరిచేలా అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. అతని వేరుగా గెలవగల వీరుడు ఈ సమయంలో ఈ భూలోకంలోనే లేరు అనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అతనికి ఒకటే నమ్మకం, శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటే మళ్ళీ పాత నైపుణ్యం తిరిగి వస్తుందని. పైగా పోటీకి వెళ్తే ఈ జన్మలో తాను ఈ శరీరాన్ని కూడా ఏదో ఒక గుర్తు వస్తుందని, దానివల్ల తన తల్లి సంతోషపడుతుంది, 10 మంది ముందు ఆమెకు గౌరవంగా ఉంటుందని అనిపించింది. అందుకే పట్టుపడ్డాడు. భాగ్యలక్ష్మి ఏమనుకుందో ఏమో కానీ, సరే వెళ్దాం, కాసేపు విశ్రాంతి తీసుకో, ఈలోపు నేను కావాల్సినవి సిద్ధం చేస్తాను అని చెప్పింది. కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్. వెళ్తే నిజంగా వీరముద్ర వస్తుందా? ఒకవేళ ఈ శరీరానికి ఆ అర్హత లేక
రాకపోతే ఎలా, తల్లి పడే బాధను చూడగలనా అనుకుంటూ ఉన్నాడు. మరోపక్క పోటీ కార్యక్రమానికి సన్నాహాలు చాలా భారీగా జరుగుతున్నాయి. ఆరావళి ఆధీనంలో ఉన్న రాజ్యాల నుండే కాక చాలా రాజ్యాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. అప్పటికే ఆరావళి అక్కడికి చేరుకోవడంతో అందరూ చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఆ పిల్లలకు వీరముద్ర వస్తుందా రాదా అనే సందేహంలో ఉన్నారు. మరోపక్క ఆరావళి అంతర సైన్యం ఆ ప్రదేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని డేగ కళ్ళతో పరిశీలిస్తూ ఉన్నారు. మరికొద్ది కాసేపట్లో పోటీ ప్రారంభం అవుతుందని నందరాజ్య మహారాణి కళావతితో మాట్లాడుతూ ఉంది ఆరావళి. మీ రాజుగారి ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది ఆరావళి. బాగానే ఉన్నారు, కోలుకుంటున్నారు, కాసేపట్లో వస్తారు అని కళావతి చెప్పగానే, మీ రాజ్యంలో ఈ మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయని విన్నాను అని అనుమానంగా అడిగింది ఆరావళి. విషయం తెలిసే కావాలని అడిగిందని అర్థం చేసుకున్న కళావతి, నిజమే, కొంతమంది ఎదురు తిరగటానికి ఆలోచన చేస్తున్నారు. వారికి బయట నుండి సహాయం అందుతుందని తెలిసింది. అందుకే వారి కథ అక్కడితో ముగించేశాను అని చెప్పింది ఆరావళి. తప్పు చేసావు కళావతి, కాస్త కోపంగా ఉంది ఆరావళి. ఆ కాస్త కోపానికి భయపడ్డ కళావతి, క్షమించాలి, మీకు ముందే చెప్పాల్సి ఉండేది, కానీ ఇంత చిన్న విషయానికి మీ సమయం ఎందుకు వృధా చేయాలని అనిపించింది అని భయంగా అంది. విషయం చిన్నదా పెద్దదా అని కాదు, బురియ నుండి తోక కనబడింది కదా అని తోక కత్తిరించకూడదు, కన్నేసి ఉంచి తల వెతికి పట్టుకొని అప్పుడు తల కూడా తీసివేయాలి అని కళ్ళు పెద్దవి చేస్తూ ఉంది. కళావతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాగే, ఇకపైన మీరు చెప్పింది అనుసరిస్తాను అని తల వంచుకుని చెప్పింది. అప్పుడే ఆ మందిరం బయట అడుగుల శబ్దం వినపడడంతో ఇద్దరు మాటలు ఆపేశారు. అక్కడికి వచ్చిన ప్రతాపసింహ తల వంచి ఇద్దరికీ అభివాదం చేసి, మీరు రావడానికి ఇక్కడ అన్ని సిద్ధమయ్యాయి రాణిగారు అని అన్నాడు. ప్రతాపసింహ తల వంచి కూడా అతనిని చూడడానికి దొంగ చూపులు చూస్తున్నాడని గమనించిన ఆరావళి, ప్రతాప్ తల ఎత్తి నన్ను చూడవచ్చు అని నవ్వింది. ఆమె మాటలు వినేసరికి తడబడిన ప్రతాపసింహ, క్షమించండి మహారాణి అని తలదించుకునే చెప్పాడు. అతన్నిలా చూసిన ఆరావళి రాణి వైపు తిరిగి, మీ చెల్లెలు కొడుకే కదా అని అడిగింది. అవును మహారాణి, చాలా బలశాలి, ఏనుగునైనా కూల్చగలడు, పైగా బుద్ధిశాలి, ఈ రాజ్యానికి కాబోయే సేనాధిపతి అంటూ నవ్వింది. సేనాధిపతి అని అనగానే అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అది గమనించింది ఆరావళి. చూద్దాం, అతని అర్హతకు ఏది దక్కాలో అదే దక్కుతుంది అని ప్రతాపసింహం చూస్తూ చిన్న నవ్వు నవ్వింది. ఆ తరువాత ఆరావళిని సాధారణంగా వేడుకల దగ్గరకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే గదిలో కళ్ళు మూసుకుని కూర్చున్న విక్రమ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అతని కళ్ళు ముందు అగ్ని కీలలు కనబడుతున్నాయి. ఆ అగ్నిగోళంలోని ఇనుప చువ్వలకు తనను కట్టిపడేశారు. అతని ఎదురుగా ఆరావళి నిల్చుని ఉంది. ఆమెను చూసి ఆరావళి అని పెద్ద కేక వేశాడు. అతని కేకకు సమాధానంగా ఒక నవ్వు నవ్వింది ఆరావళి. నేను తిరిగి వస్తాను, నాకు సమాధానం కావాలి అని మళ్ళీ అరిచాడు విక్రమ్. అయితే ఆరావళి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నిస్సహాయంగా కళ్ళు మూసుకున్న విక్రమ్, నేను వెళ్ళాలి అంటూనే అతని చేతికి ఉన్న సంకెళ్ళు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తరువాత ఏం జరిగింది? పార్ట్ 4 టు బి కంటిన్యూడ్.